rank of a matrix. కానీ మీకు ఇచ్చిన ప్రాబ్లమ్స్ నేను చేసిన మన 2 ప్రాబ్లమ్స్ కూడా హెవీగానే ఉన్నాయి. సో అక్కడ ఏం చేసాం, నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయో అదే ర్యాంక్ అవుతుందని చేసాం. అవునా అమ్మా, వినిపిస్తుందన్న? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, ఓకేనా. అదే ఒకవేళ సేమ్ ర్యాంక్ ఫైండ్ ద ర్యాంక్ అని చెప్పి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, సింపుల్ గా అంత ఇంకా హెవీగా మళ్ళీ రోస్ ని కాలమ్స్ ని అంత చేయకుండా డైరెక్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. If A equal to -1 0 6 3 6 1 -5 1 3. This is the 3 by 3 matrix. Suppose the matrix find the rank. ఓకే, నార్మల్ గా నేను చేసిన ప్రాసెస్ ఏం చేసాను అంటే ఈక్వలెంట్ ఫార్మ్ టైప్ లో చేసాను. నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ చెప్తాను ఒకసారి. ఇలా ఇచ్చి జస్ట్ ఫైండ్ ద ర్యాంక్ ఇచ్చి షార్ట్ ఆన్సర్ ఇచ్చాడు అనుకోండి, సింపుల్ ఏం చేయదు. ఫస్ట్ ఇది ఓవరాల్ ఏ కాబట్టి డెట్ కే ఫైండ్ చేయండి. సపోజ్ డెట్ కే ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఇందులో మైనర్ మ్యాట్రిక్స్ అంటే సమ్ ఏదో ఒక మ్యాట్రిక్స్ తీసుకోండి. డెట్ ఏ 0 వచ్చింది అంటే ఖచ్చితంగా 3 కంటే తక్కువ ఉంటుందండి ర్యాంక్. సపోజ్ ఇప్పుడు ఇది డెట్ కే ఫైండ్ చేయండి. డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఆఫ్ -1 0 6 3 6 1 -5 1 3. డెట్ ఎంత అవుతుంది చెప్పండి ఒకసారి. -1 into 6 1 1 3. Next 0 3 1 -5 3 plus 6 into 3 6 -5 -5 1 -5 1. So -1 into 6 3s are 18 -1 -0 ఎంత 0 again plus 6 into 3 1s are 3 plus 30. Am I correct? Uh, 18 -1 17, so -17 plus 6 into 33. That means -17 plus 6 3s are 18 19 198. 198 minus 17 181. Okay na? That equal to 0, not equal to 0 ఉండేది. Not equal to 0. Okay na? Just simple. Since the minor of order of 3 is అని చెప్పి దీన్ని డెట్ చేసాం. యాక్చువల్ మైనర్ మ్యాట్రిక్స్ అంటే ఏమని చెప్పాను, డెట్ ఆఫ్ ది సబ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది డెట్ ఆఫ్ ది సబ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏ మైనర్ ఆప్షన్ అని చెప్పాం కానీ మైనర్ నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో ఈ పాయింట్ రండి, మైనర్ ఆఫ్ ఆర్డర్ minor of order 3 అని తీసుకుంటే is not equal to 0. So therefore rank A equal to 3. ఇంతే. ఒకవేళ షార్ట్ ఆన్సర్స్ ఇస్తే ఇది ఇస్తాను, ఇలా చేయండి. సింపుల్ ఏం లేదు. డెట్ ఏ ఫైండ్ చేస్తాం. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే ఓవరాల్ గా మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత అయితే అదే ర్యాంక్ అవుతుంది. అర్థమైందన్న? ఎస్ సార్, ఎస్ సార్. ఒకవేళ ఇక్కడ డెట్ ఈక్వల్ టు 0 వచ్చింది సపోజ్, అప్పుడు 100 ఖచ్చితంగా ఈ 3 by 3 మ్యాట్రిక్స్ కి ర్యాంక్ 3 అవ్వట్లేదు. సో ఖచ్చితంగా 3 కంటే తక్కువే ఉంటుంది. ఏదో ఒక వేరే సబ్ మ్యాట్రిక్స్ ఏదో తీసుకోండి. 3 by 3 అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా 2 by 2 అంటే మైనస్. సరే ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది నోట్ చేసుకున్నాను. ఫస్ట్ జస్ట్ డెట్ ఏ ఫైండ్ చేస్తాం. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ద ఆర్డర్ ఈస్ ద ర్యాంక్ అవుతుంది. ఎగ్జాంపుల్ చేసి నెక్స్ట్ మోడల్ చెప్తాను. ఫాస్ట్ గానే వచ్చాను.
ఓకేనా, చెరిపేయచ్చమ్మా. జస్ట్ డెఫ్ ఏం చేస్తారు, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పాను. ఓకేనా, రైట్ అనదర్ వన్. One, two, three, 4, 5, 4, 5, 6. Then find rank. Then find rank of the matrix. Okay, now ఇప్పుడు సింపుల్ గా చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ దిస్ ఇస్ డెట్ ఏ ఈక్వల్ టు అనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, షార్ట్ ఆన్సర్ ఇస్తే డెట్ ఏ. డెట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి, 1 into 4, 5, 5, 6 minus 2 into 3, 5, 4, 6 plus 3 into 3, 4, 4, 5. Next 1 into 4, 6 are 24 minus 25 minus 2 into 3, 6 are 18 minus 20 plus 3 into 3, 5 are 15 minus 4, 4 are 16. Final 24 minus 25 minus 1. 18 minus 20, that means minus 2. Minus 2 into minus 2 plus 4. Minus 3. So minus 4 minus 4 plus 4, that equal to 0. So but the debt A of order 3 equal to 0. Actually not equal to 0 వస్తే అప్పుడు ఆర్డర్ ఎంత అవుతుందని మనకి అమ్మా వినిపిస్తుందన్నా మా స్టూడెంట్స్? మన వాయిస్ ఆడిబుల్ ఉందా, వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. ఓకేనా, ఓకేనా. ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఆర్డర్ 3 అని రాసేస్తాం. ఐ మీన్ ఆర్డర్ 3 సో దెన్ ర్యాంక్ ఈస్ 3 అని రాస్తాం. బట్ ఈక్వల్ టు 0 వచ్చింది, సో డెఫినెట్ గా ర్యాంక్ నాట్ ఈక్వల్ టు 3 అండ్ లెస్ దెన్ 3 కంటే తక్కువగా ఉంటుంది డెఫినెట్ గా. సో ఇప్పుడు ఇందులో ఉన్న సబ్ మ్యాట్రిక్స్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. 100% అయితే 3 రాదని తెలిసిపోయింది మనకి ర్యాంక్. సో ఎనీ సబ్ మ్యాట్రిక్స్ ఛాన్సెస్ ఏమున్నాయి మనకి ఇక్కడ, ఐదర్ 1, 2, 3, 4 అన్నా తీసుకోవచ్చు. ఎనీ 2x2 మ్యాట్రిక్స్ 1, 2, 3, 4 అన్నా తీసుకోవచ్చు. లేదంటే ఆర్ 2, 3, 4, 5 అని తీసుకోవచ్చు. ఆర్ 3, 4, 4, 5 అని తీసుకోవచ్చు. లేదా 4, 5, 5, 6 అన్నా తీసుకోవచ్చు. ఎనీ సబ్ మ్యాట్రిక్స్ తీసుకోండి. ఇక చేస్తున్నాను చూద్దాం. Take any 2x2 submatrix from A. ఏదైనా సో ఫస్ట్ వన్ తీసుకోండి, 1, 2, 3, 4 ఎనీ submatrix 1, 2, 3, 4. సో సమ్ బి అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తాం, డెట్ బి ఫైండ్ చేయండి. జస్ట్ డెట్ బి ఏమవుతుందండి, డెట్ బి ఈక్వల్ టు ఏడి మైనస్ బిసి. డైరెక్ట్ 2x2 మ్యాట్రిక్స్ డెట్ అంతే కదా. సో 1 into 4 minus 3 into 2. So 4 minus 3 2 is 6. So minus 2. So minus 2 not equal to 0 అయినా. సో 2x2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ 0 కాలేదు. సో ఇప్పుడు ఏం రాస్తాం, సపోజ్ డైరెక్ట్. సో ర్యాంక్ ఆఫ్ A equal to
అంతే అమ్మ కాన్సెప్ట్ అర్థమైంది నాన్న. ఇంకోటి మీకు ఇది షార్ట్ ఆన్సర్ లో చెప్పిన లాంగ్ ఆన్సర్ చెప్పిన పక్కన పెట్టింది. అక్కడ పర్టికులర్ గా కోలియన్ ఫామ్ ఇస్తేనే వేరే మోడల్ చేస్తాం. ఒకవేళ ఇది ఈజీగా ఉంటే ఈ మోడల్ కూడా చేయొచ్చు మీరు. ర్యాంక్ జస్ట్ డైరెక్ట్ గట్టి ఫైండ్ చేస్తారు. నాట్ ఈక్వల్ టు 0 అయితే సేమ్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అవుతుంది. ఒకవేళ ఈక్వల్ టు 0 వస్తే అందులోనే సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటారు తక్కువది. సో దాని యొక్క ఆర్డర్ 2 అవుతుంది. ఆర్డర్ ఆఫ్ బి ఈక్వల్ టు 2. సో దట్ ఇస్ ర్యాంక్ ఆఫ్ ఈక్వల్ టు. నోట్ చేయండి. నెక్స్ట్ మోడల్ చేద్దాం. అమ్మా అర్థమైంది కదా నన్ను. ఇది సింపుల్. డెట్ ఏ ఫైండ్ చేయండి. దాని అది నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఆర్డర్ ఆఫ్ దాన్ని తీసుకుంటారు అంతే. నోట్ చేస్తే ఎస్ అని చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పే టాపిక్ మాత్రం కంపల్సరీ అడుగుతున్నాడు అమ్మ క్వశ్చన్. చూడండి. equivalent form of matrix. Equivalent form of matrix or matrices. ఒక 3 పాయింట్స్ రాయండి అన్న. జస్ట్ అసలు ఫస్ట్ ఈ ఈక్వలెంట్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్ ఏ టైప్ లో ఉంటుంది, ఈక్వలెంట్ ఫార్మ్ లో ఉన్నట్టు చెప్తున్నాను. ఒకసారి రాయండి. A matrix is said to be in equivalent form if it has the following properties. A matrix is said to be in equivalent form if it has the following properties. First one. బట్ ఏం పడుతుందో చెప్పింది జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థం. if there any 0 rows, first point, if there any 0 rows, they are below the non-zero rows. ఏం లేదని ఈ ప్రాపర్టీస్ ని ఫాలో అవుతే సరిపోతుంది. అదే ఈక్వలెంట్ ఫామ్. మనం చేసేటప్పుడు ఫస్ట్ ఈక్వలెంట్ ఫామ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు ఈ రూల్స్ ఫాలో అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఏమైనా ఒకవేళ ఆ మ్యాట్రిక్స్ లో మనం ఏమైనా చేయాలనుకుంటే ఈక్వలెంట్ ఫామ్ లో కన్వర్ట్ చేసేటప్పుడు నాన్ జీరో రోస్ అంటే ఏంటి? ఆల్ జీరోస్. ఐ మీన్ జీరో రోస్ ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా నాన్ జీరో రోస్ కింద ఉండాలి, అంటే బిలోలో ఉండేటట్టే చూసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్. Second, the number of zeros before the first non-zero element. The number of zeros before the first non-zero element in a row. The number of zeros before the first non-zero element in a row is less than the number of
is less than the number of such zeros in the next row. Simple. What are point and second point? Suppose 0, 1, 2, 3 అని అనుకున్నాం. నెక్స్ట్ దాంట్లో 0, 0, 3, 5. నెక్స్ట్ దాంట్లో 0, 0, 0, 6. లాస్ట్ దాంట్లో ఒక జీరోస్ ఉన్నాయి అనుకుంటే ఇలా whatever the number of zeros before the first non-zero element in a row is less than అంటే నెక్స్ట్ దాంతో పోలిస్తే జీరోస్ ఫస్ట్ దాంట్లో జీరోస్ తక్కువ ఉన్నాయి, ఈ నెక్స్ట్ దాంతో పోలిస్తే ఇందులో జీరోస్ తక్కువ ఉన్నాయి. ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇంకో పాయింట్ ఉంది, అది అవసరం లేదు. ఓన్లీ 2 పాయింట్స్. మీరు ఈక్వలెంట్ ఫామ్ లో మార్చాలి అనుకుంటే ఈ 2 పాయింట్స్ మెయింటైన్ చేయండి. సింపుల్. ఎగ్జాంపుల్ రాసుకొని మీకు అర్థం. ఎగ్జాంపుల్ చూడండి. సింపుల్. సపోజ్ 2, 3, 4, 5. 0, 0, 5, 6, 8. 0, 0, -3, 4. 0, 0, 0, 0. Example అని చెప్పి నోట్ చేసుకోండి. This indicates the row equivalent form. చూడండి ఒక్కసారి. రోస్ మీకు ఏమో క్వశ్చన్ అడిగినప్పుడు తిరిగి రాయాలంటే రాస్తారు. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇది ఫస్ట్ నాన్ జీరో రో. If there are any zero rows, there are below the non-zero rows. ఇందులో జీరో రోస్ ఏముంది? ఓన్లీ లాస్ట్ వన్ 0, 0, 0. సో ఓన్లీ లాస్ట్ వన్. ఇది బిలో ద నాన్ జీరో రోస్. ఇందులో నాన్ జీరో రోస్ 3. దీని బిలో ఉన్న నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇప్పుడు ఈ రోలో జీరోస్ కంటే నెక్స్ట్ దాంట్లో జీరోస్ ఎక్కువ ఉండాలి, లేదంటే నెక్స్ట్ దాంట్లో జీరోస్ కంటే ఫస్ట్ బిఫోర్ దాంట్లో జీరోస్ తక్కువ ఉండాలి. సో ఇందులో 1 జీరో ఉంది, ఇక్కడ 2 జీరోస్. ఒకవేళ ఇది కాకుండా నెక్స్ట్ సపోజ్ ఏదైనా 5 ఉంది, 0 రోస్ రాలేదు ఇందులో, ఇలా ఉంది. సో ఇలా మెయింటైన్ చేయాలి. 0 కంటే నెక్స్ట్ మోర్ దెన్, నెక్స్ట్ ఇంకా మోర్ దెన్, ఇలా మెయింటైన్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ ఈక్వలెంట్ ఫార్మ్. ఓకేనా? క్వశ్చన్ రాయండి అన్న. ఆల్రెడీ క్వశ్చన్స్ నేను చేస్తాం అన్న, ఈ మోడల్లోనే చేస్తాం మనం. ఆల్మోస్ట్ కంపల్సరీ అడుగుతున్నాం లాంగ్ ఆన్సర్ మీకు వచ్చిన. ఓకేనా? నేను నోట్స్ మళ్ళీ సెండ్ చేస్తాను. క్వశ్చన్ రాయండి. ఈక్వలెంట్ ఫార్మ్ ఏ టైప్ ఉంటుందో అర్థమైంది కదా అన్న? Question 9. Reduce the matrix A equal to 1, 2, 3, 0, 2, 4, 3, 2, 2, 4, 3, 2, 3, 2, 1, 3, 3, 2, 1, 3. Reduce the matrix A equal to 1, 2, 3, 0, 2, 4, 3, 2, 3, 2, 1, 3, 6, 8, 7, 5. 6, 8, 7, 5. Reduce the matrix A equal to into equivalent form and find its rank. Directly like question. Reduce the matrix and some matrix is then into equivalent form and hence find its rank. So for the first equivalent form లో మార్చాక ఫైనల్ గా మనకి నాన్ జీరో రోస్ ఎన్ని వచ్చాయో అదే ఆన్సర్. అంతకంటే ఏం లేదు. ఓకేనా? డైరెక్ట్ చేద్దాం. ఏ ఇచ్చాడు ఫస్ట్ మనకి. దీన్ని ఫస్ట్ మనం ఏం చేసినా జీరో రోస్ అన్ని కూడా లాస్ట్ కి రావాలి. సో రిమైనింగ్ చేసుకుంటే మీకు వస్తుంది. నెక్స్ట్ చేయండి. ఫస్ట్ R2 కన్వర్ట్ చేస్తున్నాం. R2 మైనస్ మ్యాక్సిమం ఫస్ట్ కాలంలో ఉన్నవన్నీ జీరో చేసుకోవడానికి ట్రై చేయండి. R2 మైనస్ 2R1. నెక్స్ట్
R3 కూడా కన్వర్ట్ చేస్తున్నాం. R3 కూడా కన్వర్ట్ చేస్తాం. R3 minus 3R1 and R4 minus 6R1. ఓకేనా? జస్ట్ ఈ జీరోస్ కావడం కోసం ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ 6 తో మల్టిప్లై చేస్తాం. సో ఇది అప్లై చేయండి. సో దెన్ ఏ ఇంటర్చేంజ్ ఎలా అవుతుందండి? ఫస్ట్ రో ఏం కన్వర్ట్ చేయట్లేదు కాబట్టి 1 2 3 0. సెకండ్ రో ఏమవుతుంది? R2 minus 2R1. సో 2 minus 2 0, 4 minus 4 0, 3 minus 6 minus 3, 2 minus 0 2. Next R3 minus 3R1. R3 and 3 minus 3 0, 2 minus 3 to the 6 and minus 4. Next 1 minus 9 minus 8, 3 minus 0 3. Next last row R4 minus 6R1 అంటే 6 minus 6 0. Next 8 minus 12 అంటే minus 4. Next 7 minus 6 3s are 18, 7 minus 18, 7 minus 6 3s are 18, so minus 11. Next 5 minus 0 5. ఓకే, అర్థమైందా? R2 కన్వర్ట్ చేసాం, R3 కన్వర్ట్ చేసాం, R4 కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ఈక్వలెంట్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం. చేసేటప్పుడు మీకు చెప్పాను పాయింట్, ఇక్కడ దీనికి బిలోలో ఉన్న రోస్ లో జీరోస్ కంటే ఇక్కడ లెస్ లో ఉండాలని చెప్పాను. సో ఐదర్ ఇదన్నా కన్వర్ట్ ఇంటర్చేంజ్ చేయండి, ఇదన్నా ఇంటర్చేంజ్. సో R2 ఇంటర్చేంజెస్ R3 అంటే ఈ రెండు రోస్ ని ఇంటర్చేంజ్ చేస్తాం డైరెక్ట్. సో అప్పుడు ఏమవుతుందండి? 1 2 3 0. ఈ R3 ని R2 ప్లేస్ లో రాస్తాం. 0 minus 4 minus 8 3, 0 0 minus 3 2, 0 minus 4 minus 11 5. ఓకే, నెక్స్ట్ ఈ రోస్ ఏమైనా నాన్ జీరో రోస్ ఏమైనా చేసే పదం అయితే లాస్ట్ రోకి వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ R4 minus R2 చేయి. R4 ఇంటర్చేంజ్ చేస్తున్నాం. R4 ని R4 minus అంటే ఇది ఆల్రెడీ జీరో అయిపోయింది, ఇది కూడా జీరో అయ్యే ఛాన్స్ ఉంది. సో R4 minus R2 అనుకోండి. అప్పుడు ఏమవుతుందండి? ఫస్ట్ కాలం ఏం ఫస్ట్ రో ఏం మార్చట్లా, 1 2 3 0. సో సెకండ్ రో కూడా మార్చట్లా, 0 minus 4 minus 8 3. నెక్స్ట్ థర్డ్ రో సేమ్, 0 0 minus 3 2. లాస్ట్ ఏం చేస్తాం? R4 minus R2 అంటే 0 minus 0 0, minus 4 plus 4 0, minus 11 plus 8 minus 3, 5 minus 3 2. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ R3 అండ్ R4 సేమ్ ఉన్నాయి. సో ఇది మైనస్ ఇచ్చేస్తే R4 అన్ని జీరోస్ అయిపోతాయి కదా. సో నెక్స్ట్ స్టెప్ R4 కన్వర్ట్ చేస్తున్నాం, R4 minus R3. సో దెన్ ఏమవుతుందండి? ఫస్ట్ రో సేమ్ 1 2 3 0. సెకండ్ రో 0 minus 4 minus 8 3, 0 R3 అని ఇట్లా 0 0 minus 3 2. లాస్ట్ R4 కన్వర్ట్ చేస్తాం, R4 minus R2. సో దట్ మీన్స్ 0 minus 0 0. నెక్స్ట్ 0 minus 0 0. నెక్స్ట్ minus 3 plus 3. సో 0, 2 minus 2 0. R4 minus R3 ఇస్తాం. సో ఇంకెవరు చేయగలమా? ఇప్పుడు సపోజ్ ఇది చేద్దాం అనుకుంటే
జీరో మైనస్ చేస్తే మళ్ళీ ఈ ఎలిమెంట్స్ మారిపోతుంది. చూడండి ఇప్పుడు దిస్ ఈస్ ద ఎకోలన్ ఫామ్. వాడు చెప్పిన రూల్స్ అన్ని సరిపోయి చూడండి. నాన్ జీరో రోస్ కి బిలోలోనే జీరో రోస్ ఉండాలని చెప్పాడు. సో దిస్ ఈస్ ద జీరో రో. సో బిలోగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చే జీరో ఫస్ట్ వన్ 1 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన జీరోస్ అన్ని కూడా సెకండ్ జీరో కంటే మోర్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక ఆర్డర్ లో మెయింటైన్. సో దిస్ ఈస్ ద equivalent form of A. Okay, this is the equivalent form of A. And here non-zero recipe. Here non-zero rows are 3. 1, 2, 3. So therefore rank is 3. Rank of A equal to 3. No change on the first. లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. లాంగ్ ఆన్సర్స్ లో అడుగుతున్నాడు క్వశ్చన్. ఫాస్ట్ గా వచ్చి మా రోల్ నెంబర్ 406. 406 ఒక్కసారి అన్మ్యూట్ అవ్వండి. చెప్పండి సార్. మీ పేరు నాన్న? ప్రసాద్ సార్. అమ్మా అర్థమైందనన్నా? అర్థమైంది సార్. షూరా? షూర్ సార్. ఓకే నాన్న. ఓకే అమ్మ 418 418 ఓకే సార్. అమ్మ మీ పేరు? శరత్ కుమార్ సార్. ఓకే నాన్న. డిడ్ యూ అండర్స్టాండ్ అన్న? ఎస్ ఒకటే చెప్తాను సడన్ గా ఇస్తానులే క్వశ్చన్. ఓకేనమ్మా. అమ్మ సంతోష్ ఉన్నారు మీరు ఇందులో? చెప్పండి సార్. అమ్మ స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను కొంచెం. సార్ తీసుకున్నాను సార్. ఓకే అమ్మా. అర్థమైంది కదా ఇది? ఎస్ సార్. ఓకే నాన్న. కొంచెం ఫాస్ట్ గా వచ్చేయండి. ఇంకోటి చెప్తా ప్రాబ్లం. ఇలాగే చేయాలని రూల్ మాత్రం లేదు, గుర్తుపెట్టుకోండి. మనం చేయవలసిందల్లా జీరో రోస్ ఏమైనా వస్తే లాస్ట్ వచ్చేటట్టు చేయాలి. ఇది ఆర్డర్ ఇలా ఇలా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి అంతే. ఒకవేళ ఏమైనా ఇది స్టార్టింగ్ లో చేసి ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తాం, ఇలా ఇంటర్చేంజ్ చేయవచ్చు. లాస్ట్ లో ఎక్కడ ఉంటే లాస్ట్ లో ఇంటర్చేంజ్ చేసుకుంటారు. ఓకేనా? ఇదే మోడల్ లో చేయాలని మాత్రం బట్టి పట్టదు. ఎందుకంటే ఇదే క్వశ్చన్ రావాలని రూల్ ఏం లేదు. ఓకేనా? చెరిపోయినా? నెక్స్ట్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్ చేయండి. నెక్స్ట్ వేరే వన్. టఫ్ అంటే ఏమి ఉండదు అన్న, మీరు అర్థం చేసుకుని చేస్తే చాలా ఈజీ. నెక్స్ట్ టేక్ అనదర్ మోడల్, అనదర్ ఎగ్జాంపుల్. Reduce the given matrix into equivalent form and find its rank. A equal to -1, -3, -1, -3, 3, -1. 4x4 matrix. -1, -3, 3, -1. 1, 1, -1, 0. 1, 1, -1, 0. 2, -5, 2, -5, 2, -3. 2, -5, 2, -3. -1, 1, 0, 1. ఓకేనా? సేమ్ మెథడ్ ఈక్వలెంట్ ఫామ్ లో కన్వర్ట్ చేసి దెన్ వి ఫైండ్ ద ర్యాంక్. ఓకేనా? సేమ్
ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా జీరో చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ R2 కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా R2 ఇది ఆల్రెడీ 1, సో -1 చేస్తే 2 అయిపోతుంది. సో +1 చేయండి. R2 + 1, R2 + R1. నెక్స్ట్ R3 కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ జస్ట్ మైనస్ వస్తే సరిపోతుంది. ఇక్కడ 2 కి 2, R3 + 2R1. నెక్స్ట్ R4 ఏంటి ఆల్రెడీ -1 ఉంది, -1 కి మైనస్ చేస్తే అవుతుంది. R4 - R1 A కన్వర్ట్స్ టు ఫస్ట్ రో ఏం చేంజ్ అయ్యట్లా, -1 -3 3 -1. సెకండ్ రో ఏం చేస్తున్నాం, సెకండ్ రో R2 + R1 అంటే 1 - 1 0, 1 - 3 -2, -1 + 3 2, 0 కి -1 యాడ్ చేస్తే -1. ఓకే, డౌట్ ఉంటే వెంటనే రేట్ చేయండి అన్న పాయింట్. జస్ట్ R2 + ఇక్కడ 0 అవడం కోసం చేసాం. సో R2 + R1 1 + 1 - 1 0, 1 - 3 -2, -1 + 3 2, 0 కి -1. నెక్స్ట్ R3 ఏం చేస్తాం, R3 + 2R1 అంటే R3 2 2 - 2 0. నెక్స్ట్ -5 R3 -5 + 2R1 అంటే -2 3 6, -5 + -6 -11. నెక్స్ట్ -3 ప్లస్ అంటే ఇక్కడ మైనస్ ఉంది, -2. సో -3 + R3 2 + 2 2 - 2 0, -5 2 3 6, సో -11. 2 + 6 8 8, 2 + 6 8. నెక్స్ట్ -3 -2, సో -5. లాస్ట్ రో R4 - R1 అంటే -1 + 1 0, 1 + 3 4, 0 - 3 అంటే -3, 1 - -1, సో 1 + 1 2. ఓకే, ఆల్రెడీ జీరోస్ అయిపోయి. సో నెక్స్ట్ R3 R4 కన్వర్ట్ చేయి. R4 చేయండి ఒకసారి. R4 - 4. ఎలాగ 4 జీరోస్ అవ్వట్లేదు, చేయడానికి R3 అండ్ R4 3 చేస్తున్నాం. డైరెక్ట్ R4 చేయండి. R4 ఇది 0 అవ్వాలి కాబట్టి 3 4 12 3R4 minus direct plus 3 4 12, so 4R1. సో అంటే ఆర్డర్లోని జీరోస్ అవ్వడానికి ఇలా ప్లాన్ చేస్తాం. ఒకసారి చూడండి, ఇప్పుడు R4 ఇక్కడ 3 తో మల్టిప్లై చేసి R1 ని 4 తో మల్టిప్లై చేసి యాడ్ చేయండి. 4 పాయింట్స్ మళ్ళీ జీరోస్ వచ్చేస్తుంది. R2 के प्लान चाहिए. डायरेक्ट R2 को मार्किंग R4 plus 2R2. The name of which one of -1 -3 3 -1. R3 కూడా కన్వర్ట్ చేద్దాం. యా, R3 కూడా కన్వర్ట్ చేసేయండి. ఓకే స్టెప్ అయిపోతుంది కదా. సో ఇది 0 రావాలంటే ఏం చేయాలి మనం, R3 కి
తో మల్టిప్లై చేయండి 2r3 మైనస్ 2 మైనస్ ఇక్కడ 11 తీసుకోండి 11r2 జస్ట్ మీరు ఒక ఆర్డర్ లో జీరోస్ అవడానికి ప్లాన్ చేస్తాం అంతే. సో R2 చేంజ్ ఏమవుతుంది 0 మైనస్ 2 2 మైనస్ 1 R3 ఏం చేస్తాం 0 మైనస్ జీరోకి సారీ R3 0 మైనస్ ఎనీథింగ్ 0 సో ఇది 0. ఈ ఎలిమెంట్ 0 అవడానికి ఏం చేస్తాం 2r3 అంటే 2 11 మైనస్ 22 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 2 22 సో మైనస్ 22 ప్లస్ 22 దిస్ ఇస్ 0. నెక్స్ట్ 2 8 16 minus 11 2 22. So 16 minus 22 minus 6. Next 2 into minus 4 minus 10 minus of minus and plus 11. So 11 minus 10 1. Last row R4 plus R2 అంటే 0 కి 0 0. R4 plus 2R2 means 4 plus అంటే minus 4. So 4 minus 4 0. Next minus 3. So minus 3 plus 2 2s are 4. So 4 minus 3 1. Last 2 plus 2. 2 plus 1. Sorry, 2 minus 2. R4 2 minus 2 0. Okay na? సో ఒకసారి ఆర్డర్ లైన్ వచ్చిందమ్మా ఇప్పుడు నాన్ జీరోస్ అయితే అవ్వట్లేదు కన్ఫామ్ గా. సో ఫస్ట్ ఆర్డర్ సరిపోయింది నాన్ జీరో రోస్. సెకండ్ ఆర్డర్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 జీరోస్ ఉంది, బట్ ఇక్కడ 3 జీరోస్. ఈ 0 అనేది ఇక్కడ రప్పించగలగాలి. సో జస్ట్ ఇది ఓన్లీ రో టైప్ చేస్తాం కాబట్టి ఇక్కడ 0 అనేది ఇక్కడ రప్పించడానికి ట్రై చేద్దాం. సో ఓన్లీ R4 ఒకటి కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. R4 ఎలా కన్వర్ట్ చేస్తాం R4 ఇక్కడ 0 రావాలి, ఇక్కడ ఏ నెంబర్ వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. R4 అంటే 6 R4 plus R3. Yeah. ఓకేనా దాన్ని -1 -3 3 -1 0 -2 2 -1 0 0 -6 1. లాస్ట్ రో 0 కి 0 యాడ్ చేస్తే 0. నెక్స్ట్ 0. నెక్స్ట్ 6R4 అంటే 1 -6 సారీ 6R4 means 6 minus 6 0. Next 0 6 into R4 and 0 plus R3 and then 1. So this is 1. Okay na? So this is in the form of equivalent. So it's up in the non-zero row. Next 0, next 2 zeros, next 3 zeros. So this is the equivalent form of it. Here, how many non-zero rows? Non-zero rows 1 2 3 4. Any code 0 rows are. So therefore rank of A equal to 4. Note చేయను. లాస్ట్ ఒక ప్రాబ్లం చెప్తాను, అప్పుడప్పుడు అడుగుతున్నాడు. అంటే ఎక్వివలెంట్ ఫార్మ్ రిలేటెడ్ కాదు కానీ అది చెప్తాను. మేక్ ఇట్ ఫాస్ట్. ఇంకో ప్రాబ్లం చెప్తాను ఫాస్ట్ గా నుంచి.
ఓకే నెక్స్ట్ వన్. ఓకేనా, ఈక్వలెంట్ ఫామ్ లో కన్వర్ట్ చేసి ర్యాంక్ ఫైండ్ చేయడం ఇది నన్ను డైరెక్ట్ అడుగుతాడు మిమ్మల్ని. యూస్ ద మ్యాట్రిక్స్ ఇంటూ ఈక్వలెంట్ ఫామ్ అండ్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్ అంటే ఈక్వలెంట్ ఫామ్ లో కన్వర్ట్ చేసాక ర్యాంక్ ఎంత ఉంది అది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ అప్పుడప్పుడు అడుగుతున్నారమ్మా, ఒకసారి చూడండి. యాక్చువల్గా ముందరే చెప్పాలి క్వశ్చన్. ఒకసారి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k, find the value of k such that the rank of 1, 2, 3, 2k7, 3, 6, 10 is 2. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k such that the rank of 1, 2, 3, 2k7, 3, 6, 10 is 2 అన్నాడు. ఒకసారి చూడండి. ఇప్పటివరకు మనం ర్యాంక్ ఫైండ్ చేస్తాం. ఈక్వలెంట్ ఫామ్ నుంచి ర్యాంక్ ఇచ్చిన ఈ k వాల్యూ ఫైండ్ చేయడం కష్టం. సో అది పక్కన పెట్టండి. దీని ముందు ఒక మోడల్ చెప్పాను చూడండి. సపోజ్ det a not equal to 0 అయింది అనుకోండి. సపోజ్ a is 3/3 మ్యాట్రిక్స్. det a not equal to 0 అయింది అనుకోండి. దెన్ ర్యాంక్ ఈజ్ ఎంత అవుతుందండి? ఫోర్ టెన్. 410. roll number 410. Yes, sir. Suppose order of a is 3/3 and that a not equal to 0. Then rank is how much? 3, sir. Very good, Nana. Very good. Rank is 3. Suppose same question. A is 3/3 matrix and that a not equal to 0. Then rank is chance 7. 3 అయితే 100% అవుతుంది కదమ్మా ర్యాంక్. సో ఇప్పుడు ఏ ఇస్ 3/3 మ్యాట్రిక్స్. ఏ that equal 0 అయితే ర్యాంక్ ఇస్ ఐదర్ 1 అన్న అవ్వచ్చు ఆర్ 2 అన్న అవ్వచ్చు. ఎట్టి పరిస్థితుల్లో 3 మాత్రం అవ్వదు. సో ఇదే పాయింట్ బేస్ చేసుకుని వేస్తున్నాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? సపోజ్ ఏ ఈక్వల్ అనుకున్నాం. ఏ ర్యాంక్ ఎంత ఇచ్చాడు? ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. సో దాని మీన్స్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఇది 3/3 మ్యాట్రిక్స్. మనకి 3/3 మ్యాట్రిక్స్ ఏంటి? ర్యాంక్ 2 ఇచ్చాడంటే దట్ ఈక్వల్ 0 వచ్చినట్టే కదా అక్కడ. సో అదే ఫైండ్ చేస్తాం. A is 3/3 matrix and its rank is 2. ఒకటి అక్కడ క్లియర్ గానే ఉంది కదా. సో therefore det a equal to 0. ఇదే బేస్ చేసుకుని చేయండి. సో det a ఎంత? 1, 2, 3, 2k7, 3, 6, 10 ఈక్వల్ టు 0 కి ఈక్వల్ చేయండి సార్. సో 1 ఇంటూ. సార్ కనబడట్లేదు సార్. అవునా, ఒక్క నిమిషం నాన్న. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే సార్. సో ఇప్పుడు ఏ ఇస్ 3/3 మ్యాట్రిక్స్ అండ్ ఇట్స్ ర్యాంక్ ఈస్ 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే det a ఈక్వల్ టు 0 ఇచ్చినట్టు కదా. సో det a ఈక్వల్ టు 0, det a 0 కి ఈక్వల్ చేస్తాం. సో 1 ఇంటూ. సో డైరెక్ట్ స్టెప్ వెళ్దామా? పర్లేదు. k7, 6, 10
డైరెక్షన్ సో 1 into 10k minus 6 7s are 42. Next, minus 2 into 2 10s are 20 minus 2 10s are 20 minus 7 3s are 21. Next, plus 3 into 2 6 are 12 minus 3k equal to 0. So next step, 10k minus 42, 20 minus 21, so minus 1, minus into minus plus 2, plus 3 12s are 36, minus 3 3s are 9k equal to 0. So 10k minus 9k, that means k minus 42, 40, 40, sorry, minus 4, k minus 4 equal to 0. 10 times plus k equal to 4. అంతే మా అర్థమైంది అన్నది అక్కడ డెట్ ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకున్నాం అర్థమైంది కదా నోట్ చేయండి అమ్మా.